క్రైస్తవ జీవితం, వాటిలో ఉండే పరిస్థితులు, సమతుల్యమైన క్రైస్తవ జీవితాన్ని గురించి మరి కొన్ని చూసాం. మరి ఇంకా కొన్ని ఆలోచనలు మనం చేద్దాం. క్రైస్తవ జీవితంలో ఇంకా మనము ఎలాగున ఉండాలో, క్రైస్తవ జీవితంలో మనం ఎలాగున ప్రవర్తించాలో, అంతకుముందు క్రైస్తవ జీవితంలో మనం ఎలా వ్యవహరించాలో మనం కొన్ని చూసాం. మరి శోధనలు జయించాలని, ఆ నాలుకను స్వాధీనం పెట్టుకోవాలని, మరి జనులతో ప్రేమగా మనము మరి మెసులుకోవాలని, ఇలాగా చాలా విషయాలు చూసాం. మరి దేవుని కొరకు నమ్ముకోవడం, ఇలాగా కాదు, ఒక 7 విషయాలు చూసినట్టు గుర్తు. తదుపరి సమతుల్యమైన క్రైస్తవ జీవితం అని, క్రైస్తవ జీవితంలోని ఇవన్నీ చూసాం. అంత సమానంగా ఉండాలి. వాక్య ధ్యానము, ప్రార్థన, పాత కొత్త నిబంధనలు, తర్వాత మరి దేవుని మీద ఉండే ప్రేమ, మనుషుల మీద ఉండే ప్రేమ, కుటుంబం మరియు పని, ఇవన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలని గడిచిన కాలంలో మనం చూసాం. సమృద్ధి, లేమి, తర్వాత సువార్త, ధర్మము, లేదంటే సేవ, ఇవన్నీ కూడా మనం చూసాం. ఇంకొంత ఆలోచన చేద్దాం. క్రైస్తవ జీవితంలో మనము బాగా ఎరిగిన మాట, లేదంటే మరి కోరుకునే జీవితం ఏంటంటే, నేను జయాన్ని పొందుకోవాలి. క్రైస్తవ జీవితం జయకరమైంది, అది మనం అందరం ఎరగాల్సిన విషయం. మన ప్రభు జయించాడు సమస్తాన్ని, ఆయన జయశీలుడుగా పిలువబడుతున్నాడు. రండి, విజేత ద్వారా విజయం ఎలా పొందుకోవాలో క్రైస్తవ జీవితంలో. నీ యొక్క సామర్థ్యాల ద్వారా నీ విజయం పొందుకోలేవు. క్రైస్తవ జీవితం క్రీస్తుని కేంద్రంగా చేసుకొని, క్రీస్తు మీద ఆధారపడుతూ జీవించే జీవితం. నీ యొక్క సామర్థ్యాలతో నువ్వు ఎన్నడూ కూడా జయాన్ని పొందుకోలేవు. అది శోధన మీద అవ్వచ్చు, పాపం మీద అవ్వచ్చు, ప్రతి పరిస్థితుల మీద అవ్వచ్చు. అపవాదిని జయించాలన్నా దేవుని మీద ఆధారపడాలి. పాపాన్ని జయించాలన్నా దేవుని మీద ఆధారపడాలి. పాప తలంపులు, ఆలోచనలు, కోరికలు, నువ్వు దేన్ని జయించాలన్నా దేవుని మీద ఆధారపడాలి. క్రీస్తు లేకుండా క్రైస్తవుడికి విజయమో లేనే లేదు. సో క్రైస్తవ జీవితంలో దేవుని ద్వారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా, లేదా విజేత ద్వారా విజయం ఎలా సంపాదించుకోవాలో మనము కొంత ఆలోచన చేద్దాం. ప్రాముఖ్యంగా రోమిలి రాసిన పత్రిక 8వ అధ్యాయం 30వ వచనంలో ఈ మాట మనం చూడొచ్చు. అత్యధిక విజయం అనేటువంటి పదం మనకు అక్కడ తారసపడతా ఉంటుంది. రోమిలి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఈ రకంగా మనం చూడొచ్చు. 37వ వచనం, అయినను మనలను ప్రేమించువాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాను. విజయం వేరు, అత్యధిక విజయం వేరు. ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా. పైన 31లో, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షం ఉండగా మనకు విజయం ఎలా వస్తుంది? ప్రభు మన పక్షాన ఉండడాన్ని బట్టే మనకు విజయం వస్తుంది. క్రైస్తవ జీవితంలో ఇబ్బందులు రావా? వస్తాయి. ఆ పైనే అన్నాడు, శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరువు అయినా, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, ఖడ్గమైన, ఇవేమి కూడా దేవుడి నుంచి మమ్మల్ని ఏం చేయవు, ఎడబాపు అన్నాడు. వీటన్నిటి మీద మాకేమొచ్చిద్ది అని నమ్మకం మనం కలిగి ఉండాలి అంటే, జయం వచ్చింది. వస్తాయి, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, హింసలు వస్తాయి, కరువులు వస్తాయి, వస్త్రహీనత వచ్చింది, ఉపద్రవాలు వస్తాయి, ఖడ్గం వస్తుంది. అయినా 37లో తాను సెలవిచ్చినట్లు ఏమని, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా విజయం ఎలా వచ్చిద్ది? మనలను ప్రేమించిన విజేత ద్వారా విజయం వచ్చిద్ది. మనల్ని ప్రేమించిన యేసుప్రభు వారి ద్వారా విజయం వచ్చిద్ది. అందుకన్నాడు, మనల్ని ప్రేమించు వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము. గుర్తుపెట్టుకోండి, విజయం అనే పదము కూడా కాదు. ఏమిటి అంటే ఒక్కసారి కాదు నాకు జయం వచ్చేది. అత్యధిక విజయం అంటే జయం ప్లస్ అని, ఇంకా జయాలే నాకు. నువ్వు నిజముగా, లేదా మనం నిజముగా ఆయన ద్వారా, లేదా ఆయన మీద ఆధారపడగలిగితే ఎలాంటి శోధనలైనా మనం చాలా సునాయాసంగా మనం ఏం చేయొచ్చు, జయించొచ్చు. తర్వాత ఇక్కడ రోమిలు రాస్తూ పౌలు ఈ మాట అన్నాడు. తర్వాత కొరింథీయులకు రాస్తూ కూడా, 1 కొరింథీ 15వ అధ్యాయంలో అంత పునరుద్ధానం గురించి మాట్లాడుతాడు పౌలు. 57వ వచనంలో ఇలాగంటాడు, అయినను
మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎవరు అనుగ్రహిస్తున్నారు? దేవుడు. గుర్తుపెట్టుకోండి. అక్కడ అత్యధికమైన జయం పొందుకుంటున్నాము ఎవరి ద్వారా? మనల్ని ప్రేమించిన వాని ద్వారా అని అక్కడ జ్ఞాపకం చేశాడు. ఇక్కడ ఇదే పౌలు మరలా జయాన్ని గురించి జ్ఞాపకం చేస్తూ ఎవరు మనకు జయం అనుగ్రహిస్తున్నారు అంటే మనకు జయం అనుగ్రహించేది దేవుడే. అందుకే ఆ మాట, అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుతున్న దేవునికి స్తోత్రం. మనకు జయం అనుగ్రహించే విషయంలో తండ్రి కుమారులు ఎంతగా వారు మరి ప్రయాసపడుతున్నారు. ఇప్పుడు తన ఆత్మ మన యందు ఉంది. పరిశుద్ధాత్ముడు మనకు జయము అనుగ్రహించడానికై ఆయన ఎంత ప్రయాసపడుతున్నాడు. క్రైస్తవులు ఎందుకు ఓటమి పాలవుతున్నారు? వారి వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబ జీవితాల్లో, సామాజిక జీవితాల్లో, సంఘ జీవితాల్లో ఎందుకు వారు ఓటమి పాలవుతున్నారు? క్రైస్తవుడు ఓడిపోకూడదు కదా. మరి నేటి దినాన క్రైస్తవులు ఎందుకు ఓటమి పాలవుతున్నారు అంటే ఇదే కారణం, వారు దేవుని మీద ఆధారపడకపోవడం, జయం ఎవరి ద్వారా దొరుకుతుందో గ్రహించుకోకపోవడం, జయమిచ్చేది ఎవరో సరిగ్గా తెలుసుకోకపోవడం. మానవుడు ఇంకా దేవుని ఎరిగిన తర్వాత కూడా స్వయాన్ని విడిచిపెట్టకపోవడాన్ని బట్టి నేను జయిస్తాను, ఏవైనా చేయగలను అనే ధీమా మనిషిని పూర్తిగా అపజయాల పాలలోకి తీసుకువెళ్ళిపోతుంది, అపజయంలోకి నెట్టికెళ్ళిపోతుంది. పౌలు మరలా కొరింథీకి రాస్తూ రెండోసారి ఈ మాట అంటాడు. 2 కొరింథీ 2వ అధ్యాయము 14 వచనం. 2 కొరింథీ 2వ అధ్యాయము 14. ఇక్కడ పౌలు అంటాడు, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసన కనపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడు విజయోత్సానందముతో, ఆయన యందు గుర్తుపెట్టుకో, మమ్మల్ని ఎల్లప్పుడు కూడా విజయోత్సానందముతో, దేవుడు విజయం ఇచ్చేవాడు, అది ఎల్లప్పుడూ ఇచ్చేవాడు, అది అత్యధికముగా ఇచ్చేవాడు. 3 పదాలు మనం చూసాం. మన దేవుడు ఎవరు? జయాన్ని అనుగ్రహించే దేవుడు, అది ఎల్లప్పుడూ ఇచ్చే దేవుడు, అది అత్యధికంగా ఇచ్చే దేవుడు. సో ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు జయము. మరి మనమే పొందుకోలేకపోతున్నాం. కారణాలు ఏంటి? లోపట బయట మన పరాజయాలు పాలవడానికి కారణం ఏంటి? యుద్ధంలో ఒకడు ఓడిపోయాడు అంటే దానికి కారణం ఏమై ఉంటుంది? బలం లేకపోవడమే. ఇంకంతకుమించే ఉంటుంది. అయితే బుద్ధి బలం అవ్వాలా, కండబలం అని అవ్వాలి. బుద్ధి బలం లేక వాడు వేసిన ప్లాన్స్ తప్పుగా ఉండడాన్ని బట్టి వాడు విఫలమవుతాడు. ప్లాన్ సరిగ్గానే ఉంది, అయినా కూడా వాడు ఇంప్లిమెంట్ చేయడంలో విఫలమయ్యాడు. కారణం ఏంటంటే వాడి దగ్గర బలము లేదు. క్రైస్తవ జీవితంలో కూడా అంతే. జయమిచ్చే దేవుడు ఉన్నాడు, అది ఎల్లప్పుడూ ఇచ్చే దేవుడుగా ఉన్నాడు, అది అత్యధికంగా ఇచ్చే దేవుడై ఉన్నాడు. అయినా మనం ఓటమి పాలు ఎందుకు అవుతున్నాము అంటే మనము బలహీనులం అవ్వడాన్ని బట్టే. భక్తిలో బలహీనమైనప్పుడు ఊరికే ఓడిపోతామండి. బలం తెచ్చుకోవాలి, మన అపజయాల పాలు కాకూడదు, జయం పొందుకోవాలి. సాతానుడు 12వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో ఆ మాట మనం చూస్తాం. వాడు ఒక పక్క ఇది ఎలా గట్టి పోటీ అండి, గట్టి పోటీ. క్రైస్తవుల మీద ఎంత గొప్ప దాడి జరుగుతూ ఉంటుంది. 12వ అధ్యాయం 12వ వచనంలో వాడు ఎంత వేగంగా పనిచేస్తున్నాడు చూడండి. అందుచేత చూడండి, సాతానుడు తనకు సమయం కొద్దిగా ఉందని తెలుసుకొని బహుక్రోధం గలవాడే వాడు ఎలా పోరాడుతున్నాడు చూడండి. ఎప్పటికంటే కూడా ఇప్పుడు వాడు అధికమైన బలముతో పోరాడుతున్నప్పుడు బలమిచ్చే దేవుడు, జయమిచ్చే దేవుడు మన పక్కన పెట్టుకున్నాక కూడా తుదకు క్రీస్తు యేసునందు బలవంతుడు కమ్ము అని పౌలుకు తిమోతి చెప్తున్నాడు కదూ. ఆయనను బట్టి బలవంతులు కాక ఎందుకు మనం ఓటమి పాలవుతున్నాం? కారణం దేవుని మీద పూర్తిగా ఆధారపడి ఆనుకోకపోవడమే కదా. ఇక్కడ అందుకే ఈ మాటలు మనం చూడొచ్చు. 2 ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా పౌలు జ్ఞాపకం చేశాడు. ఒక సంఘము ఓడిపోవడానికి కారణం ఏంటి? బలంగా లేకపోవడమే. 6వ అధ్యాయము 10-11 వచనాలలో ఈ మాటలు మనం చూడొచ్చు. తుదకు ఇక్కడ సంఘానికి చెప్తున్నాడు, ఓ సంఘమా, ఎఫెసీ సంఘమా,
తుదకు నీవు ఫైనల్గా తుదకు నువ్వు ఏదో శక్తిని బట్టి బలవంతుడు అవుదాం అనుకుంటున్నావేమో, కాదు కాదు. తుదకు ప్రభు యొక్క అది నీ శక్తి కాదు, మానవ శక్తి కాదు, అది మహాశక్తి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులే ఉండండి. నువ్వు బలంగా లేకపోతే పడిపోతావు. సంగమా 11వ వచనం, మీరు అపవాది తంత్రాలు, వాడు ఎంతో బహు క్రోధంతో పనిచేస్తున్నాడు కదా, ప్రకటన 12:12లో మనం చూసాం. సో వాని తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్లు ఇగో ఈ సర్వాంగ కవచాన్ని ధరించుకో. క్లియర్గా చెప్పాడు. సంఘం ఓడిపోకూడదు అంటే సంఘం బలాన్ని తెచ్చుకోవాలి. సంఘం బలం ఎక్కడి నుంచి తెచ్చుకుంటుంది? తుదకు క్రీస్తు యేసు లేదా ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతుడు కమ్ము. ఇది సంఘానికి చెప్తున్నమాట. ఇప్పుడు వ్యక్తికి చెప్తాడు, తిమోతికి చెప్తాడు. వ్యక్తిగతంగా నీవు నేను బలవంతులం అవ్వాలి. 2 తిమోతి 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. నా కుమారుడు, చూసుకో ఇక్కడ తిమోతి, నీవు దేవుని యొక్క క్రీస్తు యేసునందున్న కృపచేత, అక్కడ సంఘానికి చెప్పాడు బలవంతులు అవ్వండి, మహాశక్తిని బట్టి, దేవుని యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండి అన్నాడు. ఇక్కడ వ్యక్తిగతంగా చెబుతూ తిమోతికి, ఇదిగో దేవుని కృపచేత నీవు ఆయన కృపను ఆధారం చేసుకో వ్యక్తిగతంగా. తర్వాత ఏమంటున్నాడు? 3వ వచనం, ఆ కృప ద్వారా పొందుకున్న బలము పోరాడడానికి ఉపయోగపడిద్ది. ఆ పోరాడేటప్పుడు బలంగా పోరాడుతాడు, జయాన్ని సంపాదించుకుంటాడు. సంఘమైన దేవుని యొక్క మహాశక్తిని పొందుకోవాలి. వ్యక్తిగతంగా ఎవరైనా సేవకులు అవ్వచ్చు, విశ్వాసులు అవ్వచ్చు, ఆయన కృపచేత బలవంతులు కావాల్సి. మనం బలహీనులు అవడాన్ని బట్టే దేవుని బిడ్డలమైన మనము సాతాను చేతిలో ఏమైపోతున్నాం? ఓటమి పాలైపోతున్నాం. మరి గెలవాలంటే ఏం చేయాలి? అది క్రీస్తు ద్వారా, క్రీస్తునందే. క్రీస్తుకు వేరుగా ఉంటే మనం ఎన్నడూ కూడా జయించలేం. సో జయించడానికి ఇక్కడ కొన్ని మాటలు మనం చూద్దాం. ఇంక వేరే మాటలు కాదు, క్రీస్తును కేంద్రంగా తీసుకునే మాటలు మాత్రమే. ఎందుకంటే విజేత ద్వారా విజయం, జయశీలుడి ద్వారానే జయం కదా, బలవంతుడి ద్వారానే బలం. ఆయనను ఆధారం చేసుకుంటూ మాట్లాడుకుంటే క్రీస్తును మాదిరిగా పెట్టుకో, నువ్వు గెలిచేస్తావు. మనుషులు మాదిరిగా పెట్టుకుంటే ఓడిపోతావు. ఆయన మాదిరిగా పెట్టుకో, క్రీస్తును మాదిరిగా పెట్టుకోగలిగితే మనము చక్కగా గెలుస్తాము కూడా. ఎందుకంటే ఆయన మన వలే శోధింపబడ్డాడు. ఏప్రిల్ రాసిన పత్రికలోకి రండి, 4వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాట అంటాడు. ఏప్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయము 15. ఆయన జన్మించిన మొదలుకొని నీకులాగా నాకులాగా అనేకమైన శోధనల గుండా వెళ్ళాడు. ఆయన లైఫ్ నీ లైఫ్ నా లైఫ్ లాగా వేరుగా ఉందని మనం అనుకోకూడదు. మనలాగే ఆయన ఏమయ్యాడు? శోధింపబడ్డాడు. అందుకే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము కలిగిన లేనివాడు కాడు. మనతో సహానుభవం లేనివాడు కాదు, ఆయన మనలాగే శోధింపబడ్డవాడు. అందుకే అక్కడ ఆ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. సమస్త విషయములోను, అన్ని విషయాల్లో యేసుప్రభు వారు నీకులాగా నాకులాగే శోధింపబడ్డాడు. ఆయనకి ఆకలి ఉంది, ఆయనకి దప్పిక ఉంది. ఆయన ఇదే శరీరాన్ని ధరించినటువంటి వాడు, ఆయన నిద్ర కలిగినటువంటి వాడు, ఆయన బలహీనత కలిగినటువంటి వాడు. ఇలాగా ఆయన మనలాగా శోధింపబడ్డాడు. సాతానుడు ఆయనను కూడా శోధించడానికి పూనుకున్నాడు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ద్వారా. అయినా యేసుప్రభు వారు జయించారు వాటి. సో జయించడాన్ని మాదిరిగా పెట్టుకుంటే ఈజీగా మనం జయిస్తాం కదా. ఇలా చెప్తాను, క్వశ్చన్ పేపర్ ఏంటో తెలుసు, ఆన్సర్ ఎలా రాయాలో మన ముందు రాసినటువంటి వాడు మనకు అదంతా చూపించాడు అనుకోండి, పాస్ అవడం కష్టమంటారా? సో సాతానుడు ఎలా శోధిస్తాడో క్వశ్చన్ పేపర్ అంతా తెలుసు. దాని ఆన్సర్ చేసిన వాడు యేసుప్రభు వారు, దాన్ని జయించినటువంటి వాడు. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ ఉంది, ఆన్సర్ షీట్ ఉంది, అయినా మనం జయించలేకపోతున్నాం. కారణం ఏంటి అంటే క్రీస్తును మాదిరిగా పెట్టుకోవాలి అంతే. ఆయన మాదిరిగా పెట్టుకుంటే
ఆయన అన్ని విషయాలలో మన వలె శోధింపబడ్డాడు, అన్నిట్లో పాస్ అయ్యాడు. మనం ఆయన మాదిరిగా పెట్టుకోలేకపోతున్నాం. ఏదో విషయం మనం శోధింపబడవచ్చు, ఆ విషయంలో ప్రభు దగ్గరికి వచ్చి అడగాలి, అయ్యా ఇలాంటి శోధన నువ్వు కూడా ఎదుర్కొన్న వాడివే కదా, నేను ఎలా తప్పించుకోవాలో నాకు సహాయం చేయవా, నాకు ఆ విషయాన్ని బయలుపరచువా, కృప చూపువా, నీ కృపలో నన్ను బలవంతుని చేయవా, జయించడానికి నీ మహాశక్తిని ఆధారపడేటట్లుగా నాకు సహాయం దయచేయవా అని అడగగలిగితే మనము పరిస్థితుల మీద జయాన్ని పొందుకోలేమంటారా? ఒకటే, ఆయన మాదిరిగా పెట్టుకోకపోవడం వల్లే మనం జయాలు పొందుకోలేకపోతున్నాం, ఇతరులకు క్షమించలేకపోతున్నాం, ఓడిపోయావు అక్కడ నువ్వు. కారణం ఏంటి అంటే క్రీస్తును మాదిరిగా పెట్టుకోలేదు. క్రీస్తును మాదిరిగా పెట్టుకుంటే ఆయన శిలువ మీద పలికిన మాట నీ హృదయంలో ఎప్పటికీ ముద్ర వేయబడి ఉండేది. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెవరు కనుక వీరిని క్షమించు అనేటువంటి మాట. ఈనాడు అక్కడ ఓడిపోతున్నావు. పెద్ద పెద్ద పాపాలనే కాదు, ఇక్కడ ఏవో పెద్ద విషయాలలో నువ్వు పడిపోతున్నావని కాదు. అరే చిన్న విషయమే కోపంలో పడిపోతావు, చిన్న విషయమే ఏమండి ఇతరులను తిడుతూ పడిపోతున్నావు. కారణం ఏంటి? ఆయన మాదిరిగా పెట్టుకోలేదు. ఆయన దూషించబడి బదులు దూషించలేదు. ఆయన శ్రమ పెట్టబడి ఏమండి ఆయన మారు మాట పలకకుండా తను తాను అప్పగించుకున్నట్లు లేఖనాల్లో మనం చూస్తాం. కారణం ఏంటి అంటే ఆయన అంతలా శోధనను జయించాడు. ఏమండి వాళ్ళు అన్ని మాట్లాడినప్పుడు ఆయన ఒక్క మాట అంటే ఓడిపోయేవాడేగా. ఆయన మన వల్లే శోధింపబడి, గుర్తుపెట్టుకోండి ఆ మాట. ఏవో పెద్ద పెద్దవి ఆ విషయాల్లో కాదు, చిన్న చిన్న విషయాలు, మైన్యూట్ ఇష్యూస్లో కూడా ఆయన శోధింపబడ్డాడు, శోధనలో నిలిచాడు, జయించాడు కూడా, నిలబడ్డాడు, పడిపోలేదు. ఆ క్రీస్తును మనం మాదిరిగా పెట్టుకుందాం అన్ని విషయాల్లో అండి. ఏ విషయమైనప్పటికీ కూడా తప్పకుండా మనము జయించవచ్చు. అందుకే మొదట్లో నా మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. జయం అనుగ్రహిస్తాడు, ఎల్లప్పుడూ జయం అనుగ్రహిస్తాడు, అత్యధికమైన జయం అనుగ్రహిస్తాడు. ఒక మొదటి కోవలో ఉండిపోమాక, ఎల్లప్పుడూ జయాన్ని ఎంజాయ్ చేయి, అది కూడా అత్యధికముగా ఎంజాయ్ చేయి. అలా చేయాలి అంటే యేసును మాదిరిగా పెట్టుకోవాల్సిందే. రండి ఇక్కడ ఇంకొన్ని మాటలు మనం ఆలోచన చేద్దాం. యేసు ప్రభు వారు ఎలాగ జయించారు అని ఆలోచన చేస్తే, ఆయన తండ్రి యొక్క అధికారమునకు పూర్తిగా అప్పగించుకున్నవాడు. ఎప్పుడైతే మన జీవితంలో దేవుని యొక్క అధికారానికి పూర్తిగా అప్పగించుకుంటామో అప్పుడు మనంతటా మనం ఏమీ చేయలేము కదా. తద్వారా సింపుల్గా సాతానును జయించవచ్చు. అందుకే పౌలు అంటున్నాడు ఏమని, నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాను. మనం చావట్లేదు పూర్తిగా. మనం పూర్తిగా చస్తే ఆటోమేటిక్గా మనం దేవునికి పూర్తిగా అప్పగించుకున్న అనుభవంలో ఉంటాం. దేవుడు మన ద్వారా కార్యాలు చేస్తాడు. మనం ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వం, జోక్యం చేసుకోము కాదు. ఇలా చూడండి కొన్ని మాటలు మనం చూడొచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5, 6, 7 వచనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5, 6, 7 వచనాలు. కాబట్టి యేసుప్రభు వారు ఈ లోకంలో ప్రవేశించినప్పుడు ఆయన ఇలాగ చెప్పాడు, బలియు అర్పణ నువ్వు కోరలేదు కానీ నాకు ఒక శరీరము. ఇప్పుడు బలులు అర్పణలు ఆయన కోరట్లేదు, నీవు పూర్తిగా తనకు అప్పగించుకోవాలి. కోడినో మేకనో బలర్పిస్తే అది ఆయనకు అవసరం లేని పని ఎటువంటి. కనుక మనం ఆయన మన దగ్గర నుంచి ఆయన కోరుకునేది ఏంటి అంటే మనల్నే కోరుకుంటున్నాడు, నేను పూర్తిగా అప్పగించుకో. ఎలా అప్పగించుకోవాలి? అక్కడ అంటున్నాడు, నాకు ఒక శరీరం అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహార బలులను నీకు ఇష్టమైనవి కావు. గ్రంథపు చుట్టలోనున్న నిన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తము నెరవేర్చుట ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. బలులు అర్పణలు పూర్ణ హోమములను ఇక్కడ చాలు, సరిపోదు. ఇక్కడ తలంపు ఏంటంటే ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద జీవించినప్పుడు ఆయన జయించడానికి కారణం ఏంటంటే తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆయన ఏవో బలులు అర్పణలు ఇవ్వలేదు, కానీ నాకు ఒక శరీరం అమర్చావు, ఈ శరీరంలో ఉన్నది ఏది కూడా నాది కాదయ్యా నీదే అన్నట్లు ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రికి అలాగ సమర్పించుకున్నారు. అందుకే యేసుప్రభు వారు ఇదిగో నా అంతటా నేనేమి చేయను అనేటువంటి మాట
మాట్లాడే విషయంలో అవ్వచ్చు, అదే రీతిగా మరి ఏమైనా పని చేసే విషయంలో అవ్వచ్చు. ఇలాగా తనంతట తాను ఏది చేయక, చూడండి కొన్ని మాటలు మనకు కనబడతాయి. యోహాను సువార్తలోనే ఇవి ఎక్కువగా మనకు కనబడతాయి. 5వ అధ్యాయము 19వ వచనంలో, కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను. 5:19 యోహాను సువార్త. తండ్రి ఏది చేయుట కుమారుడు చూచెనో అదే కాని ఏది చేయడు తండ్రి. తండ్రి ఏదైతే చేయడం చూశాడో కుమారుడు అదే చేశాడు. తర్వాత 30వ వచనం, నా అంతట నేను ఏమీ చేయలేను, ఇక్కడ చూడండి, నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే. 6:30 అందులో కూడా చూడండి, నా ఇష్టము నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే. కదా, ఎన్ని గొప్ప మాటలు, ఎన్ని గొప్ప మాటలు. ఆ తర్వాత 14:24 రండి, ఇదే యోహాను సువార్తలో. ఇవన్నీ యేసుప్రభువు వారు ఎందుకు జయించారు అంటే ఎక్కడ తన ఇష్టం వచ్చినట్టు చేయలేదు. 10వ వచనంలో కూడా, తండ్రి యందు నేను, నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్మట్లేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేను చెప్పుటలేదు. అక్కడ కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. నా అంతట నేనేం చెప్పట్లేదు, నా తండ్రి నా యందు నివసించు తన క్రియలు చేయించున్నాడు. అపార్ట్ ఫ్రమ్ హిమ్ ఆయన ఏమి చేయట్లేదు. తర్వాత 12:49 యోహాను సువార్త, ఏలయనగా నా అంతట నేను మాట్లాడుటలేదు, నేను ఏమనవలెనో ఏమి మాట్లాడవలెనో దాని గురించి నన్ను పంపిన తండ్రియే. ఎంత సబ్మిషన్ అండి, ఎంత సమర్పణ ఇది. అందుకే ఏబిల్ రాసిన పత్రికలో ఆ మాట మనం చూస్తున్నాం. ఎంత లోబడ్డాడు యేసుప్రభువు వారు. దేవాతి దేవుడై ఉండి, ఆయన దేవుడై ఉండి అనే మాట అది జ్ఞాపకం చేస్తాం. ఆయన దేవుడై ఉండి కూడా భూమి మీద శరీరాకారం ధరించడాన్ని బట్టి తండ్రికి ఆయన ఏం చేశాడు? లోబడ్డాడండి, తండ్రికి లోబడ్డాడు. యేసుప్రభువు వారి జయానికి రహస్యం ఏంటి అంటే విధేయత. అంతే. ఎంత విధేయులం అవ్వాలి అంటే మనం కనబడనంత విధేయత. అంటే దాంట్లో మన జోక్యం ఉండకూడదు. నాకు శరీరం అమర్చేవయ్యా, ఈ శరీరం నీకు ఇచ్చేస్తున్నా, అంతే. అంతే, నాకు సంబంధమే లేదు. మాట్లాడాలా నువ్వే మాట్లాడు, ఈ నాలుకతో. చూడాలా నువ్వే చూడు, ఈ కళ్ళతో. మనం చచ్చిపోవాలి అంతలా, అప్పుడే జయాన్ని పొందుకుంటాం. మనం చావనంత వరకు జయం రాదు. మన జీవితాలు పూర్తిగా చావనంత వరకు జయం రాదు. మనం మృతమైపోవాలి. ఈనాడు మృతమవ్వట్లేదు కాబట్టే అపజయాలు పాలవుతున్నాం. ఇలాగా మనం చూడొచ్చు. యాకోబు 4:7 చూడండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి అది ఫస్ట్ సబ్మిషన్ ఇంపార్టెంట్ అండి. దేవునికి లోబడండి, దేవునికి లోబడండి. మీ శరీరంలో సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోండి. ఆయనకి లోబడ్డప్పుడు అప్పుడేమవుద్ది? అది మనం లోబడంగానే వాడిని ఎదిరించడానికి పోతాం. వాడు గెలుస్తూనే ఉన్నాడు. కారణం ఏంటి? సబ్మిషన్ లేదు మనలో, లోబడ్డం లేదు, దేవునికి విధేయత చూపించడం లేదు. ఎప్పుడైతే మనం ఆయనకు విధేయత చూపిస్తామో అప్పుడు ఆటోమేటిక్గా సాతానుని మనం జయిస్తాం. సబ్మిషన్. నాకు ఒక శరీరము అమర్చితి. ఎప్పుడైనా శోధించబోయేటప్పుడు ఈ శరీరం నాది కాదని ఆలోచన చేయి. ఈ శరీరం మీద నాకు హక్కు లేదని ఆలోచన చేయి. శరీరం విషయంలో చచ్చిపో. శరీరం రేపిద్ది పాపం చేయమని, కానీ నాకు ఈ శరీరంతో సంబంధము లేదన్నట్లుగా మనం ప్రవర్తించాలిగా. అంతమంది చెప్పానో లేదో, సెయింట్ అగస్టిన్ అనేటువంటి గొప్ప దైవజనుడు, ఆయన మామూలు వ్యభిచారి కాదు, ఘోరమైన వ్యభిచారి. అలాగా వ్యభిచారం చేస్తున్న సమయంలో దేవుడు తను రక్షించుకున్నాడు. చక్కగా తర్వాత దేవుని సేవను చేసేవాడుగా ఉన్నాడు. ఏ వీధుల్లో తిరిగి వ్యభిచారం చేస్తూ వచ్చాడో అదే వీధుల్లో తిరుగుతూ వెళ్తున్నప్పుడు ఆ విటులు ఉంటారు కదా, అంతకుముందు ఎవరితో వ్యభిచారం చేస్తూ వచ్చినాడు, ఆ స్త్రీలు పిలుస్తూ ఉన్నారు, అగస్టిన్ అగస్టిన్ అని.
వెంటనే అగస్టిన్ చచ్చిపోయాడు. అదే స్త్రీలు అక్కడే ఉన్నారు, అదే వీధి మారలేదు, స్త్రీలు మారలేదు. కానీ పాత అగస్టిన్ ఏమైపోయాడు? చచ్చిపోయాడు. పాత జీవితానికి స్వస్తి పలకనంత వరకు నీవు నేను ఎన్నడూనూ జయాన్ని పొందుకోలేము. పూర్తిగా చంపేయాలి, దాన్ని పూర్తిగా చంపేయాలి. అలా జరగకపోతే అదెంతో నష్టాన్ని తీసుకొచ్చి పెట్టిద్ది కూడా. సో యేసుప్రభు వారు అంతలా జయాన్ని పొందడానికి కారణం ఏంటి అంటే ఆయన దేవునికి లోబడ్డాడు, ఆయన తండ్రికి విధేయత చూపించాడు, పూర్తిగా సమర్పించుకున్నాడు. ఆయన మాట్లాడినా, కార్యాలు చేసినా, ఆయన నడిచిన, ఏం చేసినా కూడా ఎక్కడ కూడా తన చిత్తాన్ని జరిగించుకోలేదు దేవుడు. అందుకే ఆయన 100% జయశాలిగా మనకు కనబడుతున్నాడు. జయాన్ని పొందినవాడిగా ఆయనలోనే మనకు అత్యధికమైన జయం దొరికేది అనే మాట జ్ఞాపకం చేసుకుంటాం. ఈ రాత్రికాల సమయంలో ఎందుకు నువ్వు ఓడిపోతున్నావు అంటే, నేను ఓడిపోతున్నాను అంటే, చిన్న విషయం చాలండి ఓడిపోవడానికి, పెద్దది కూడా అవసరం లేదు. యేసుప్రభు వారు ఆ చిన్న విషయంలో కూడా నీవు నేను ఓడిపోవాలని ఇష్టపడట్లేదు. సంపూర్ణమైన విజయము ఎల్లప్పుడూ విజయము, అత్యధికమైన విజయం. ఇది పొందుకోవాలి అంటే దేవునికి మనల్ని మనం పూర్తిగా ఏం చేసుకోవాలా? సమర్పించుకోవాల్సిందే. ఇది మొట్టమొదటిది, యేసుప్రభు వారి యొక్క జయానికి గల రహస్యంగా ఇది మనం చూడొచ్చు. రెండోది చూద్దాం రండి. మత్తయి సువార్త 26:41. మత్తయి సువార్త 26:41. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు. ఇక్కడ రెండోది యేసుప్రభు వారి యొక్క విజయ రహస్యం ఏంటి? ప్రార్థన. మొదటిదేమో అప్పగించుకోవడం, లోబడ్డం. ఇది రెండోది యేసుప్రభు వారి జయానికి కారణం ఏంటి అంటే ప్రార్థన. ఆయన ప్రార్థనకు ఎంతో ప్రాముఖ్యతనిచ్చేవాడు. అసలు ఆయన ప్రార్థన చేయాల్సిన అవసరం ఉందంటారా యేసుప్రభు వారు? కానీ మనకి ఎంత మాదిరి చూపించాడో కదా. ప్రార్థన చేయాల్సిన అవసరం లేని ఆయనే అంత ప్రార్థన చేస్తే ప్రార్థించవలసిన అవసరం ఉన్న నీవు నేను ఎంత ప్రార్థన చేయాలి? యేసుప్రభు వారు ప్రార్థన చేయాల్సిన పని లేదు. ఆయన 100% దేవుడు, 100% మనిషి. కానీ ప్రార్థన చేయాల్సిన అవసరం లేని ఆయనే అంత ప్రార్థనా జీవితం కలిగి ఉన్నప్పుడు ప్రార్థించవలసిన అవసరం ఉన్న మనం ఇంకెంత ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి? అదే మనం ఓటమి పాలవడానికి కారణం ఒకటే, ప్రార్థన లేదు. వ్యక్తిగతంగా మా జీవితంలో, మనందరి జీవితాల్లో మనం ఒప్పుకోవాల్సిన సత్యం ఇది. ప్రార్థించాలి. శోధింపబడుతున్నావా? ప్రార్థించు. అయ్యా ఈ విషయంలో నేను శోధింపబడుతున్నాను. ప్రార్థించు. మెలకువగా ఉండి ప్రార్థించు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:7 కూడా రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:7. ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురు అన్నమాట నిశ్చయం గనుక ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేరు. 4:7 నేడు మీరు ఆయన మాట వినని యెడల మీ హృదయములు కఠినపరచుకొనకూడని వెనుక చెప్పబడిన ప్రకారం ఇంతకాలమైన తరువాత దావీదు గ్రంథంలో నేడని యొక్క దినమును నిర్ణయించుచున్నాడు. చాలు, సరిపోయింది. ఇక్కడ మనం చూడగలిగితే మెలకువగా ఉండి ప్రార్థించవలసిన అవసరం ఉందిగా. ఈ ఇజ్రాయెల్ ప్రజలు అరణ్యంలో ఏం చేశారు? వారు మాట విన్నారు, కానీ హృదయాన్ని కఠినపరుచుకున్నారు. వారు శోధింపబడ్డారు, వారు పతనమయ్యారు. ఈ లోకమనే అరణ్యంలో ఎంతో శోధన, ఎంతో ఆకర్షణ ఉంటుంది. వాటన్నిటిని జయించాలి అంటే మనకు ప్రార్థన అవసరం. దేవుని మాటలు క్లియర్గా చెప్తున్నాయి, మనం ప్రార్థిస్తే తప్ప అని. అయినా మన దేవుని మీద ప్రార్థనలో ఆధారపడకపోవడాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో వాళ్ళు ఓడిపోయారు. చాలామంది అరణ్యంలో రాలిపోయారు. కారణం వాళ్ళ ఓటమే. రాలిపోయారంటే నథింగ్ బట్ వాళ్ళు ఓడిపోయారు. అలా ఓటమి గల కారణం ఏంటంటే ల్యాక్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థనా జీవితం లేకపోవడం. మెలకుగా ఉండి మనం ప్రార్థించాల్సినటువంటి వారముగా ఉండాలి కూడా. ఇంకా చూడండి మత్తయి సువార్త 17:21. ఆ శిష్యుల దగ్గరికి ఆ తండ్రి పట్టుకొని వచ్చాడు కదా తన కుమారుణ్ణి, అదేనా సందర్భం? చూడండి
ఆ, వాడు చాంద్ర రోగంతో బాధపడతా ఉంటే శిష్యుల దగ్గర తీసుకొస్తే వారు స్వస్థపరచలేకపోయారు. సో ఇప్పుడు యేసు ప్రభు వారితో అంటున్నాడు, ఎందుకు అంటే వాళ్ళు ఓడిపోయారనేగా స్వస్థపరచలేకపోయారంటే ఓటమి పాలయ్యారు. సో వాళ్ళ ఓటమి కారణం ఏంటి ఇప్పుడు అంటున్నాడు ఏమని, మీకు ఆవగింజంత విశ్వాసం ఉన్న యెడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. ఆ, అసాధ్యమైనది ఏదీ ఉండదని ఆ, నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఆ, చాలు. ఇక్కడ అసలు ఉద్దేశం ఏంటి అని ఆలోచన చేస్తే ఇక్కడ కొంత ఉపవాసం కూడా చేర్చాలి. మీరు ఉపవాసం ఉండి ప్రార్థించిన ఎడల, మీరు ఉపవాసం ఉండి ప్రార్థించిన ఎడల, ప్రార్థన అవసరం. ప్రార్థనలో ఉపవాస ప్రార్థన కూడా అవసరం. కొన్ని దయ్యాలు ప్రార్థిస్తే పోతాయి, కొన్ని మొండి సమస్యలు ఉపవాసం ఉండి ప్రార్థిస్తేనే పోతాయి. అది వ్యక్తిగతంగా ఉపవాసం ఉండి పోగొట్టుకోవాల్సిన సమస్యలు కొన్ని ఉంటాయి. నీ ఈ విషయంలో బలహీనుడివా, ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, ప్రభా ఈ సమస్యల నుంచి నాకు విడిపించండి. సంఘం కొన్ని విషయాల్లో ఎదగలేకపోతుందా, సంఘం అంతా ఉపవాసం ఉండి ప్రార్థించాలి, ప్రభా ఈ విషయాలు మేము ఓటమి పాలవుతున్నామని. అది ఎవరైనా, వ్యక్తిగతంగా నీవైనా సంఘమైనా జయాలు పొందుకోవాలి అంటే ఉపవాసం ఉండి ప్రార్థించాల్సిందే. యేసుప్రభు వారిని మాదిరిగా పెట్టుకో. ఆయన ఎలా జయించాడు అంటే ఆయన దేవునికి లోబడ్డాన్ని బట్టి జయించాడు. ఆయన ఎలా జయించాడు అంటే ఆయన ప్రార్థించడాన్ని బట్టి, మెలకుగా ఉండి ప్రార్థించడాన్ని బట్టి ఆయన జయాన్ని పొందుకున్నాడు అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రెండు చాలా ప్రాముఖ్యం క్రైస్తవ జీవితంలో. అపవాది ఎంతో మరి ఏమందాము ఆకర్షణీయంగా, ఏమండి వాడు సాతానుడు ఎంతో ఆకర్షణీయంగా వస్తాడు. గుర్తుపెట్టుకుని ఒక మాట ఇలా అంటాడు కదా పౌలు 2 కొరింథీలో, ఆడు గొప్ప వేషధారి 11:14 సాతానుడు. 2 కొరింథీ 11:14 ఆడు వేషాలు వేసుకుంటూ వచ్చేవాడు కదా. ఆశ్చర్యం కాదు, వెలుగుదూతగా వేషం ధరించుకొని వాడు వేషాలు వేసేవాడు. జాగ్రత్త, మోసపోతావు. నువ్వు ప్రార్థనలో లేకపోతే ఇట్టే నిన్ను మోసగిస్తాడు కదా. వాడు చూడ్డానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటాడు, గొప్ప వేషధారి వాడు, మామూలు వేషధారిగా. మోసపోతావు, మోసపోతావు. అలాగా చాలామంది భక్తులు మోసపోయారు. మనం కూడా మోసపోయే ప్రమాదం ఉంది. ఓటమి పాలు అవ్వకూడదు, మోసపోకూడదు. వాడు అక్కడ మోసం చేశాడు, ఏదైనా వనంలో అక్కడే ప్రారంభించాడు. వీళ్ళకి ఈయన జయమిస్తాడట, ఎల్లప్పుడూ జయమిస్తాడట, అత్యధికమైన జయమిస్తాడట, చూద్దామన్నట్లుగా వాడు ఎంతో తెలివిగా మోసం చేశాడు. అవ్వ మోసపుచ్చబడింది, ఆదాము మోసపుచ్చబడ్డాడు. తర్వాత పాపం చేయడాన్ని బట్టి ఓటమి అనేటువంటిది ప్రారంభమైంది. తలంపు ఏంటంటే ఇక్కడ మనము గెలవాలి అంటే యేసుని మాదిరిగా పెట్టుకోవాలి. ఈ వారానికి ఇది సరిపోయిద్ది. సో విజేత ద్వారా విజయం సంపాదించుకోవాలి, జయశీలుడి ద్వారా జయం సంపాదించుకోవాలి. ఆ జయం కూడా ఆయనే అనుగ్రహిస్తాడు. జయము ఎల్లప్పుడూ ఇస్తాడు, అది అత్యధికమైన విజయంగా ఇస్తాడు. మనం జయించకపోవడానికి కారణం బలం లేకపోవడం. బలం లేకపోవడం సంఘముగా ఎఫెసీయులకు రాసిన పత్రికలో అన్నాడు, తుదకు క్రీస్తు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులు అన్నాడు. అక్కడ దేవుని యొక్క మహాశక్తిని బట్టి బలం తెచ్చుకోమన్నాడు. వ్యక్తిగతంగా తిమోతికి రాస్తూ దేవుని కృపచేత నీవు బలవంతుడు కమ్ము అన్నాడు. అయితే మనం బలం తెచ్చుకొని జయించాలి అంటే యేసే మన మాదిరి. ఆయన మన మాదిరి పెట్టుకోవాలి. ఆయన ఎలా జయించాడు అంటే ఒకటే సింపుల్గా 2 సూత్రాలు అంతేనండి. క్రైస్తవ జీవితంలో క్రీస్తును మాదిరిగా పెట్టుకొని నువ్వు జయించడానికి ఆయనలో మనం చూసి నేర్చుకునేది ఏంటంటే లోబడ్డం, ప్రార్థన. లోబడ్డం, ప్రార్థన, అంతే. వాక్యం వింటున్నావు, చదువుతున్నావు, లోబడంతే. ఎంతలా లోబడాలంటే నాకు శరీరం అమర్చావు, పడేస్తున్నా అంతే బలిపీఠం మీద. నా శరీరం అమర్చావు, బలిపీఠం మీద పడేస్తున్నాను, అంతలా లోబడి ప్రార్థన చేయి, మెలకువగా ఉండి. ఎందుకు ఓడిపోతాం? అలా చేయలేకపోతున్నాము కాబట్టి మనం ఓటమి పాలవుతున్నాం. ప్రభు మనకు అలాగా తోడై ఉండి ఆయన మాదిరి పెట్టుకుందాం, ముందుకు వెళ్దాం. ప్రభు తప్పకుండా మనకు జయమును, ఎల్లప్పుడూ జయమును, అత్యధికమైన జయాన్ని ఇచ్చే దేవుడే ఉన్నాడు.